నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాదిరాజు బాబు తండ్రి రిటైర్డ్ ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ గాదిరాజు సోమరాజు సేవలు చిరస్మరణీయం. సోమరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో ఆర్ఆర్ కాశ్మీర్ ఉత్సవ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కాళకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు. 20,31,838 రూపాయల ఆదాయం. ఈ నెల 31 నుండి భీమవరం గురుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 35వ జాతర మహోత్సవాలు ప్రారంభం. రిటైర్డ్ ఆర్ఎంబి సూపరింటెండెంట్ ఇంజనీర్ గాదిరాజు సోమరాజు సేవలు చిరస్మరణీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం లీనర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు తండ్రి రిటైర్డ్ ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ గాదిరాజు సోమరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని వారి నివాసం వద్దకు వెళ్లి సోమరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన సమయంలో సోమరాజు అందించిన సేవలు నేటి అధికారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా సోమరాజు సతీమణి కాంతమ్మ, కుమారుడు గాదిరాజు బాబు, సుధా దంపతులను, కుమార్తె కనుమూరు విజయలక్ష్మి, గోపాలరాజు దంపతులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ తండ్రి సోమరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా వృద్ధాశ్రమాలు, చిల్డ్రన్ హోమ్స్లలో భోజనాలు ఏర్పాటు చేశారు.
ఆర్ఎన్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గాదిరాజు సోమరాజు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. గాదిరాజు సోమరాజు గారు మనందరికీ కూడా సుపరిచితులు. ఏదైతే మన డిఎన్ఆర్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉన్నటువంటి మన గాదిరాజు సత్యనారాయణ రాజు బాబు గారి యొక్క తండ్రి. సోమరాజు గారు సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసినటువంటి టైంలో, అంత క్రితం పనిచేసినటువంటి సమయంలో కూడా ఉద్యోగ నిధి నిర్వహణలో కీలకంగా బాధ్యత పోషించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఏదైతే 1977లో దివిసీమ ఉప్పెన ఉన్నదో ఆ ఉప్పెన సమయంలో ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఆ సమయంలో ఆయన అక్కడ ప్రజలకు అందించినటువంటి సేవ ఈనాటి కూడా దివిసీమ ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు సోమరాజు గారి పేరు ప్రస్తావనకు వస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అంటే విధి నిర్వహణలో దివిసీమ ఉప్పెన చాలామంది తెలియకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఒక అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం, వందలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి, కొన్ని వేల లక్షల మంది ఉపాధులు కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఇంజనీర్గా ఉన్నటువంటి ఆయన నిర్వహించినటువంటి పాత్ర మర్చిపోలేనటువంటిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఉద్యోగ పదవీ విరమణ అనంతరం కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి. మరి ఆయన ఈరోజు ప్రథమ వర్ధంతి. అలాగే వారి కుమారుడు కూడా గాదిరాజు సత్యనారాయణ రాజు గారు బాబు గారు మరి మనందరికీ కూడా తెలుసు. రాజకీయ ప్రముఖుడుగా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈ ప్రాంతంలో విద్యాసంస్థ దాదాపు 15 సంవత్సరాలుగా విద్యాసంస్థ యొక్క సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు. వారు కూడా తండ్రి గారి బాటలోనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. రాబోయేటువంటి కాలంలో కూడా గాదిరాజు బాబు గారు క్రియాశీలంగా వారి తండ్రి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ముందుండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి సోమరాజు గారికి నివాళులు. భీమవరం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆర్ఆర్ ఎగ్జిబిషన్ వారి కాశ్మీర్ ఉత్సవ మేళా ఎగ్జిబిషన్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. సంక్రాంతి వేడుకల్లో ఆహ్లాదం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్లు మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు పిల్లి రవికాంత్, దొడ్డగల్ల రాముడు మాట్లాడుతూ 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ కమల్ రాజ్, ఉన్నమట్ల కరుణాకర్ రావు, కోనా జోసెఫ్, వబిలిశెట్టి రామకృష్ణ, లంకి చిన్ని, విజురోతు రాఘవులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
భీమవరం పట్టణంలో లోదరన్న హై స్కూల్ గ్రౌండ్స్ నందు ఆర్ఆర్ ఎగ్జిబిషన్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. కాశ్మీరు చిత్రాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి, కాశ్మీర్లో మనం ఎలా ఉంటామో అలా ఉండే విధంగా సెట్టింగ్స్ ఏర్పాటు చేసి అతి సుందరంగా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ 2 నెలల పాటు కొనసాగుతుంది. దీంట్లో అన్ని రకాల వస్తువులు, పిల్లలు ఆడుకునే జైంట్ వీళ్ళు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఈ 2 నెలలు కూడా మన భీమవరం వాసులు అందరూ కూడా, భీమవరం పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ఎగ్జిబిషన్ చూసి ఎంజాయ్ చేయవలసిందే కోరుతున్నాను. భీమవరం పట్టణంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆర్ఆర్ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే గారి ద్వారా ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి ఆర్ఆర్ ఎగ్జిబిషన్లో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దల అందరూ ఉత్సాహం తెచ్చుకోవడానికి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. జైంట్ వీళ్ళు, షిప్పు, గిప్పు చాలా వెరైటీస్ ఉన్నాయి. భీమవరం ప్రజలందరూ కూడా మరి వచ్చి చాలా ఆనందంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాశ్మీర్ సెట్టింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నది. మరి ఎంట్రన్స్లోనే కాశ్మీర్ సెట్, మన కాశ్మీర్ వెళ్తే ఎలాగైతే ఉంటుందో అలాంటి అనుభూతి కలిగేటట్టుగా కాశ్మీర్ సెట్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి భీమవరంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు, అలాగే భీమవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఎగ్జిబిషన్ వెలిగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పట్టణంలో ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరాలుగా వస్తున్నది. ఈసారి ఆకర్షణీయంగా చాలా ఉన్నాయి. ఇది పెద్దవారికే కాక పెద్దవాళ్ళకి, యువతలకి, యువకులందరికీ, అదేవిధంగా పిల్లలకు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. తప్పకుండా భీమవరం పట్టణ ప్రజలంతా కూడా రిక్రియేషన్కి చాలా వీలుగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ విష్ యూ ఆల్ ది సక్సెస్. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషను అందరూ మాకు తెలుసున్నదే కదా అనుకుంటారు. కానీ ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ సంవత్సరం ఎగ్జిబిషను ప్రతి సంవత్సరం పెట్టే ఎగ్జిబిషన్ కన్నా రెట్టింపు సైజులో పెట్టారు. దానికన్నా ప్రతి సంవత్సరం పెట్టేదానికన్నా చాలా ఎక్కువ ఐటమ్స్ పెట్టారు. సేల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళు కొనుక్కునే ఐటమ్స్ కూడా చాలా మంచి, తక్కువ ధరలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. పిల్లలతో వస్తే కనుక ముఖ్యంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల గ్రామాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని చక్కగా చూసి అందరూ కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా కాశ్మీర్ ఎగ్జిబిషన్ గేటు ఓపెన్ చేయబడిందండి. చాలా ఆనందకరంగా, ఆహ్లాదకరంగా కాశ్మీర్ గేట్లతో, చక్కటి అందాలతో తీర్చిదిద్దామండి. జాయింట్ వీళ్ళు, క్రాష్ వీళ్ళు, కొలంబస్సు, డ్రాగన్ ట్రైను, పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్, ఆడవాళ్లకు పిల్లలకి కావాల్సిన బ్యాంగిల్స్, జ్యువెలరీ, చాలా వెరైటీస్ నుంచి చాలా వెరైటీ ఉన్నాయండి. తినుబండారాలు కానీ చాలా రకాలుగా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ చాలా సంతోషంగా వచ్చి ఆనందంగా తిరిగి వెళ్ళొచ్చండి. జ్యువెలరీ వెరైటీస్, లేడీస్ ఐటమ్స్ అందు చాలా ఉంటాయండి. పిల్లలకు కావాల్సిన ఆనందానికి సంబంధించినవి, ఆట వస్తువులందు చాలా ఉన్నాయండి. భీమవరం పరిసర ప్రాంతంలో ప్రజలందరూ ఈ కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఉండవచ్చు, ఆనందంగా తిరిగి వెళ్ళొచ్చండి. చాలా సరదాగా ఉంటుందండి. ఈ సంక్రాంతి వేళలో ఆనందంగా జరుపుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్ని అందరూ పాల్గొని సంతోషించవలసిందిగా కోరుచున్నాము. కాళ్ళకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, మహిళా మండలి సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆకివీడు సమూహ దేవాలయాల కార్యనిర్వహణాధికారి అల్లూరి సత్యనారాయణరాజు, కోసంపూడి శ్రీనివాసరాజు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించగా 90 రోజులకు గాను 20,31,838 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్ కుమార్, చైర్మన్ అడ్డాల రాము, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
భీమవరం గునుపుడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 35వ జాతర మహోత్సవాలు జనవరి 13వ తేదీ నుండి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు నిర్వహిస్తామని రజక యూత్ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల ఆలయం వద్ద జరిగిన జాతర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ భీమనాథం శేషారావు, సంఘ సేవకులు శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా గునుపుడి స్థానికులు, దాతలు, భక్తుల సహకారంతో గ్రామ శాంతిని కోరుకుంటూ భీమవరం 18వ వార్డు పేరంటాల చెరువుగట్టు వద్ద ఆదిలక్ష్మి రాజక యూత్ అసోసియేషన్ ప్రారంభించిందని, ఈ సంవత్సరం నిర్వహించే జాతరలో రాష్ట్రంలో పేరెన్నిక గన్న కళా బృందాలచే మహాజాతర, ప్రభోత్సవం, గ్రామోత్సవం, పంచహారతులు, అమ్మవారి పౌళింపు సేవ, ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, అన్న సమారాధన కార్యక్రమాలు ఈ జాతరలో నిర్వహిస్తున్నామని అందరూ విచ్చేసి కార్యక్రమాలు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, బండి రాజేష్, రాజక యూత్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. గ్రామదేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల 35వ జాతర మహోత్సవం భీమవరం 18వ వార్డు పేరంటాల చెరువుగట్టుతున్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం, రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35 సంవత్సరాలుగా మరి మన గ్రామదేవత అయినటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాన్ని రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి అనేక కళా బృందాల చేత మరి ఇక్కడ ఈ జాతర మహోత్సవం అనేది భీమవరం పట్టణంలో ఉన్నటువంటి దాతలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, భక్తుల సహాయ సహకారాలతో 35 ఏళ్ళ నుంచి కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కృతి ఇటువంటి పండుగలు, అలాగే జాతర మహోత్సవాలు, ఇటువంటి ఉత్సవాలు మరి మన పూర్వీకులు అందిస్తే దాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా మరి ఇక్కడ రజక యూత్ అసోసియేషన్ వారు ఈ 35 నుంచి జాతర మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. జనవరి 13వ తేదీన ప్రారంభమైనటువంటి జాతర మహోత్సవం 25వ తేదీ వరకు కూడా 13 రోజుల పాటు మరి ఉత్సవం అనేది ఆలయం వద్ద, అలాగే ఇందులో మహాజాతర 22వ తారీఖున రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి అనేక కళా బృందాలతో ఇక్కడ ఈ సోమారామం చెరువుగట్టు చుట్టూతా కూడా మరి బృందాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించడం, అలాంటి 25వ తేదీన అఖండ అన్న సమారాధన, మరి ఈ కార్యక్రమాలకు దేశ విదేశాల నుంచి కూడా ఈ ఊరికి సంబంధం ఉన్నటువంటి ఆడపడుచులు కానీ మరి అలాగే చుట్టాలు అంతా కూడా వచ్చి ఈ జాతర మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. కార్యక్రమాలు జయప్రదం చేయమని కోరుతున్నాం. వీళ్ళకు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు, అలాగే గునుపూడి గ్రామ పెద్దలకు ఈ పుస్తకాలు ఆవిష్కరించినటువంటి ఈ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ భీమనాథం శేషారావు గారికి, పాలకవర్గం, ఈవో గారికి, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆదిలక్ష్మి అమ్మవారు, పోలేరమ్మ, రాజ్యలక్ష్మి అమ్మవారు దేవస్థానం మన గునుపూడి మరి గ్రామం నందు తెలిసి ఉన్న మరి మనకెంతో 35 సంవత్సరాలుగా చేస్తున్నారు. ప్రాముఖ్యతగా మరి 25వ తారీఖు వరకు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారు. మరి 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 నడుం కట్టి ఎంతో ఇదిగా చక్కగా చేసి మరి లాస్ట్ రోజున కూడా అన్న సమారాధన, అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఇక్కడ వారిని ప్రోత్సహించి మనం అందరం కూడా చేయూతనిచ్చి సహకరించి మరి కార్యక్రమాన్ని మరి ఎదరికి తీసుకెళ్లవలసిందిగా ధర్మకర్తలై మండలి అందరం కూడా ఈ ఉత్సవాలకి మరి వీరితోటి కలిసి మా మనసు పూర్తిగా, మా సహకారాలు పూర్తిగా అందజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని వాస్తవమైనటువంటి కె వరలక్ష్మి గారు బంధించే జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించబడతాయి. తారీఖున మన గునిపూడి గ్రామం బ్రాంచ్కి చెందినటువంటి శ్రీ సేతు మాధవ లక్ష్మీ ప్రసాద్ గారు పోలీసు గారిచే ప్రవచనం నిర్వహించబడుతుంది. తారీఖున అమ్మవారికి పంచరాత్రుల కార్యక్రమం, 24వ తారీఖు విశ్రాంతి, 25వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని అన్ని విధానాలు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉండి నియోజకవర్గంలో జిమ్లను ప్రోత్సహిస్తున్నట్టు ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆకివీడు మండలం చినకాపవరంలో ఎంసీ ఉపాధ్యక్షురాలు గవర లక్ష్మి, జిమ్ అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్టీ జిమ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం రఘురామకృష్ణరాజును వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, రత్నం, మోటుపల్లి రామవరప్రసాద్, బీజేపీ అధ్యక్షులు ముదులూరి నాగమణి, కోపెల్ల సాయి, జనసేన పార్టీ నాయకులు తోటవాసు, బాలాజీతో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పెదకాపురం 3-4 గ్రామాలందరికీ కలిపి సెంటర్లో అందుబాటులో ఉండేలాగా మంచి జిమ్, అనిల్ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యాయామం అనేది చాలా అవసరం. ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్తో మల్టీ జిమ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా యువకులందరికీ కూడా చాలా ఉపయోగం. గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుల చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేసి స్త్రీలు మిగిలిన వారందరూ కూడా ఆ ఫెసిలిటీస్ ఉపయోగించుకునేలాగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇటువంటి జిమ్లు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో మేజర్ గా ఈ రకంగా 5-6 ఊర్ల కూడలి లాంటి ప్రదేశాల్లో ఇటువంటి జిమ్ ఉండటం చాలా అవసరం. ఎక్కడైనా మంచి చెరువు గాని ఒక కాలువ గాని ఆ బ్యాక్గ్రౌండ్ లో అక్కడ స్థలాలు ఉంటే అక్కడ కూడా ఇటువంటి జిమ్లు ఏర్పాటు చేస్తే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకోవడానికి ఉంటుంది. మన ఏరియాలో చాలా మంది బౌన్సర్లు కూడా ఈ మధ్యన ఎక్కువ కనపడటానికి కారణం బహుశా ఇటువంటి మంచి మంచి జిమ్లు ఎక్కువగా రావటం వల్లేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది. డెఫినెట్ గా మంచి ఇనిషియేటివ్. మరి అనిల్, లక్ష్మి వీళ్ళు చేపట్టిన జిమ్ సక్సెస్ అవ్వాలని, ప్రజలందరూ దీన్ని వాడుకొని ఆరోగ్యం పెంచుకోవాలని. కాకపోతే ఒకటి జాగ్రత్తగా ఉండవలసింది, ట్రైనర్ లేకుండా ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా చేసేస్తే అది ప్రాణాలకు కూడా ప్రమాదం అన్న సంగతి గుర్తెరిగి కంపల్సరీగా ట్రైనర్ లేకుండా మటుకు ఏదో రెగ్యులర్ గా థ్రెడ్మిల్ ఇటువంటివి పర్లేదు, కానీ ఆ బరువులు ఎత్తేటప్పుడు మటుకు కంపల్సరీగా ట్రైనర్ లేకుండా చేయకుండా ఉండేలాగా జిమ్ యాజమాన్యం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. వేరియస్ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం గురించి మరిన్ని, అంటే మీకు పోటీ అని కాదు, మీరే పెట్టుకోండి. మిగిలిన ఊరిలో ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి ప్రజల్ని ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్ ట్రాక్లు, జిమ్లు అనేది చాలా అవసరం. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. మీకు నా అభినందనలు. జిమ్ లో చేరే వారికి కూడా నా అభినందనలు. ఈ చినకాపురం పరిధిలో గ్రామం ఆకివీడు లార్జ్ స్కేల్ కోఆపరేటివ్ సొసైటీ యొక్క గొడవను పైన వేకెన్సీ గా ఉంటుందని చెప్పి మా రఘురామకృష్ణరాజు గారి అభిరుచికి అనుగుణంగా, ఎందుకంటే నేను ఆయన ఇల్లు సందర్శించినప్పుడు ఆయన ఇంట్లో కూడా ప్రత్యేకంగా ఓ జిమ్ గది ఉండేది. అది ఆయన దృష్టి కానీ ఇటు క్రీడల పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ, మరి వాళ్ళ నియోజకవర్గంలో క్యాన్సర్ పెరిగిపోయింది, వాళ్ళ డ్రైన్స్ కానీ మంచినీళ్ళ చెరువులు ప్రక్షాళన చేయాలని చాలా సాహసోపేతమైన నిర్ణయంతో ఆయన ముందుకు అడుగేస్తున్నారు. తప్పకుండా వారి వెనకాల మేము అందరం ఉంటామని, మరి ఈ యొక్క కార్యక్రమం సిద్ధాపురంలో ఉందో గోడవనండి, అలాగే చినిమిలిపాడులో ఇంకో గోడవన్ ఉందండి. అక్కడ కొల్లేరు తీర ప్రాంతం ప్రజలకు అవసరార్థం మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే ఆ రెండు కూడా ఖచ్చితంగా వాటిని జిమ్ కు ఉపయోగించుకునే విధంగా తీర్చిదిద్దవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ప్రతి గ్రామంలో కూడా ఉంటే యువతకి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బిజీ షెడ్యూల్ మీద ఎవరికాళ్ళే ఉదయం లేచినట్లే మన హడావిడిగా వాళ్ళు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా హడావిడి బిజీ షెడ్యూల్ అయిపోయింది. మరి ఇలాంటి జిమ్ ఉండడం వల్ల అయితే ఉదయం కానీ సాయంకాలం కానీ ఏదో ఒక టైం మనం పెట్టుకుని రోజు ఒక 1 అవర్ ఇలాంటి జిమ్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మన డాక్టర్ల చుట్టూ కూడా తిరగవలసిన అవసరం ఉండదు. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా జిమ్ లో ప్రాక్టీస్ చేసుకుని యువత అలా పెద్దవారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఇలాంటి జిమ్ని ఎంకరేజ్ చేస్తున్న మన శాసనసభ్యులు వారు జిమ్లే కాకుండా ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళు చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి వాకింగ్ ఇలా జిమ్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాల క్రీడా పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. శుక్రవారం ఉదయం 11:30 బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు చెప్పారు. క్రీడల కన్వీనర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 29 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 68 టీమ్స్ వివిధ పోటీల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. గురువారం సెమీఫైనల్స్ పూర్తి కాగా శుక్రవారం ఉదయం కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఫైనల్స్ జరుగుతాయని, అనంతరం విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం ఇటీవల చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ యువజనోత్సవాల్లో కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. నేటి ఆధునిక మానవులం, టెక్నాలజీ తెలిసిన వాళ్ళం, ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రపంచాన్ని చిన్న కుగ్రామంగా మార్చేసిన
అపార మేధావులం లగలగలగలగల SR Kher Engineering College proudly presents Tuskegee, Common Man, written and directed by Dr. Mahindra Chakravarti. Tuskegee, Common Man. తాజా శ్వాస హుషారు టోల్ గేట్ జల్ లా లా లై లై టోల్ గేట్ జల్ లా లా లై లై. హలో ఎక్స్క్యూజ్ మీ, మీకు తాజా శ్వాస ఉందా? ఉంది. మీరు మాంసంతో స్నేహం చేస్తారా లేక లోకానికే దూరం అవుతారా? మాంసం 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 నా పన్ను. నో క్యావిటీ, బ్రిటిష్ డెంటిస్ట్ అప్రూవ్. అబ్బా నా చిగుళ్ళు. చిగుళ్ళు గట్టి పడతాయి, అందుకని డెంటిస్ట్ అప్రూవ్. ఎక్కడికి మరి నా డబ్బులు? డబ్బులా? ఎంత? కీకర్ బాకర్ డాలర్. ఓసే ఎంగమ్మా ఎట్లు పట్టి ఇచ్చావా? ఓసే ఎంగమ్మా బాగా ఆకలేదా? కొంచెం సర్దాను ఉండబెట్టవా? మమ్మీ ఆకలి. 2 minutes children. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ. నో నో, ఐరన్ ప్రోటీన్ 3 days. మమ్మీ ఆకలి. డోంట్ కంగారు మై చైల్డ్, ఉదయం బ్రేక్ఫాస్ట్ కి గ్యాగీ నూడిల్స్ ఎంతో మంచిది. గ్యాగీ 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 గ్యాగీ. మరి నా డబ్బులు? డబ్బులా? నా కాళ్ళు లేవుగా. చూచుకో. ఆ, రక్షించండి అని అరచి ఈ గొంతు మూగబోయింది సార్. దీనికి శస్త్రచికిత్స లేదా? ట్వైన్ బి అనే శాస్త్రవేత్త ఇండియా ఈజ్ ఏ స్లీపింగ్ బ్యూటీ అన్నాడు. నిజమే, ఆ నిద్రిస్తున్న వయ్యారి అందాలను చూచి మోహించి కామించి తనివి తీరా అనుభవించిన బ్రిటిష్ నాడు 1947లో ఆ సుందరి తన అస్థికలు వదిలి వెళ్ళిపోతే ఈ మన భారతీయుడు తన అస్థికలను అజంతా ఎల్లోరా శిల్పాలుగా తీర్చిదిద్దుతానని కబుర్లు చెప్పి అధికారాన్ని హస్తగతం చేసుకుని కనీసం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయకపోగా పాపులుగా విభజించి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతున్నాడు. ఇది నేటి మన దేశ దౌర్భాగ్య స్థితి. బహుళ జాతి కంపెనీల వికటాట్టహాసాలలో చిక్కి నలిగి నాశనమవుతుందని ఈ సగటు సామాన్య మధ్య తరగతి భారతీయుడు ఒక్కసారి దీని గురించి ఆలోచించి మేధావులారా, విద్యార్థులారా, ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. మేక్ ఇండియా ప్రాస్పరస్. ప్రపంచీకరణలో వస్తువు కోసం మనిషి తయారు చేయబడుతుంటే ప్రపంచీకరణలో మనిషి కోసం వస్తువు తయారు చేయబడుతుంది. మనకు కావాల్సింది తాడా చట్టాలో, నాసా చట్టాలో, వీసా చట్టాలో మనుషులు బ్రతకాలి, మనుషులు బ్రతుకుండాలి అనే చట్టాలు కావాలి. కానీ ఎక్కడ స్వార్థం, కపట, మాయా, లంచగొండితనం అనే తారు చాలి గూడి జీవితాన్ని సాగిస్తుంది. ఓ మానవతావాదులారా, రండి, కలిసి రండి, కదిలి రండి. ఐకమత్యమే మహాబలం అని నిరూపించండి. ఈ అనాథ భారతాన్ని ఆదర్శ భారతంగా మార్చండి. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం మేం చేసే ఈ యుద్ధంలో మా ముందున్న ప్రతి విద్యార్థి సభితులవ్వాలి. భరత్ మాతాకి. Look
First of all, I congratulate the entire team who represented the South Zone, all the participants, their trainers, mentors, and everyone. And we all know there was only 1 month, but they all gave an extraordinary performance. So I request each one of you to congratulate them with a big clap. I wish you all the best for next year South Zone as well as Nationals. Congratulations to all. 2026 నిన్న స్టార్ట్ అయ్యి రేపు పొద్దున్న వ్యాలిడేటరీ ఫంక్షన్ జరుగుతున్నది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్ని చాలా ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ రావటం, నాలుగు గేమ్స్ ఎట్ ఏ టైం స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. ఆ 4 ఏంటంటే కబడ్డీ, షటిల్, పికిల్ బాల్, వాలీబాల్, అన్నీ కూడా 4 ఇంపార్టెంట్ గేమ్స్. ఈ గేమ్స్ ఇలా కండక్ట్ చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా చాలా బాగా వచ్చారు, బాగా అటెండ్ అవుతున్నారు, చాలా స్పోర్టివ్గా కూడా ఆడుతున్నారు. ఇది కండక్ట్ చేసిన మా పీడీ డిపార్ట్మెంట్ని అలాగే ప్రొవైడ్ చేసిన మేనేజ్మెంట్కి కూడా కంగ్రాచులేషన్. 2026 7వ తారీఖు నుంచి మొదలయ్యడం జరిగింది. నిజంగా జైత్రయాత్ర కింద జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని క్రీడా పోటీలన్నింటినీ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. చాలా స్పిరిట్ తోటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా, ప్లేయర్స్ అందరూ కూడా చాలా స్పిరిట్ తోటి గేమ్స్లో పాల్గొనడం జరిగింది. రేపు ఫైనల్స్ తోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. రేపు 10:30కి వ్యాలిడేటరీ ఫంక్షన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీలో జైత్ర 2026 స్పోర్ట్స్ కార్నివాల్ ఫర్ ఏపీ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అందరికీ కూడా స్పోర్ట్స్ ఫెస్ట్ జరుగుతుంది. అది 7th నుంచి 9th వరకు మా కాలేజీలో జరుగుతున్నాయి. నిన్న 29 కాలేజెస్ నుంచి ప్లేయర్స్ డిఫరెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. సుమారుగా 68 టీమ్స్, బాయ్స్, మెన్ అండ్ ఉమెన్ 68 టీంల వరకు రావటం జరిగింది. ఈరోజు సాయంకాలానికల్లా సెమీఫైనల్స్ కంప్లీట్ చేసుకుని రేపు మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు ఫైనల్స్ జరుగుతాయి. దాంట్లో ముఖ్యంగా వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ అన్నీ కూడా రేపు ఫైనల్స్ జరుగుతాయి. అయిన వెంటనే 11:30కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.